హాయ్ అండి. ఈరోజు మనం ఇదిగో అరటికాయలండి, మొక్కలు కోసి పెట్టుకున్నాను. పచ్చటిగా కూర అరటికాయ అండి. కూర అరటికాయ ఇదిగో పెసరపప్పుతోటి ఈరోజు కర్రీ చేసుకుందాం అండి. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఇగో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ధనియాల పొడి, కొత్తిమీర. ఇవి ఇప్పుడు కర్రీ నేను ఎలా చేసుకోవాలో చూపెడతానండి నా స్టైల్లో. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. ఇంకా ఓకే అండి, ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందాం. పాన్ పెట్టుకుందాం దీని మీద. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. కళాయి వేడెక్కింది. ఓకే ఓకే అండి, 2 ఎండుమిర్చి, నేను బద్దలు 4 వేసాను. ఆవాలు, కొంచెం జీలకర్ర అండి. ఒక ఇంచు వేసుకున్నాక కొద్దిగా సిమ్లో వేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరిగిన ఉల్లిపాయలండి ఒక కప్పు. ఇప్పుడు ఇవి ఫ్రై చేస్తున్నాం లైట్గా. ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి. లైట్గా ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా. ఓకే అండి, ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిపాయలు అన్నీ. పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసేసుకున్నాం. దాంట్లో ముక్కలు వేసి మగ్గుతుంది. కదా కొంచెం రాళ్ళు ఉప్పు వేద్దాము. ఫ్రై అయినా కానీ ఇప్పుడు వెయ్యంగానే వేసామనుకోండి రాళ్ళు ఉప్పు మెత్తగా అయిపోతుంది కదా. ఈ తడి మీద చక్కగా కరిగిపోతుంది ఉప్పు అంతా. సాల్ట్ వాడుకోకండి ఎక్కువగా కూరల్లో. సాల్ట్ మంచిది కదండి హెల్త్కి, మంచిగా వేసుకోకండి. రాళ్ళు ఉప్పు మనం ముక్కలు వేయగానే వేస్తే కరిగిపోద్దండి. ఒక స్పూన్ కొట్టేసేసాను. ఇప్పుడు కొంచెం కలపెట్టుకుందాము. కొంచెం మగ్గనిద్దామండి అందులో. ఓకే అండి, ఇప్పుడు ఇది చిన్నుల్లిపాయలు వేసానండి రోట్లో. ఇవి కొంచెం దంచుకుని మెత్తగా చిన్నుల్లిపాయలు పేస్ట్. ఈ నానబెట్టిన పెసరపప్పు అండి. వాటిని ఇదిగో ఇలా కొంచెం ఇదిగో ఇట్లా కచ్చా దంచుకుందామండి. వీటిని మెత్తగా దంచకూడదు. ఇవి మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతాయి కదా, అందుకని పచ్చగా దంచుతున్నాను పెసరపప్పు ఇలా. ఓకే అండి, అది ఇలా పచ్చగా 2 దంచేసాను. మీకు సరిపోద్దండి. ఇది ఇలా చేసుకుంటే చాలు ఇట్లాగా. ఇప్పుడు దీన్ని దీనిలోకి తీసుకుందాం. ఇంకా ఫ్రై అండి. ఓకే, ఇది గమ్మత్ తీసాను. ఫ్రై అయింది చూడండి చక్కగా. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పలుకొన్నాం కానీ ఇది సాయంత్రం మెత్తగా అవ్వకుండా ఇప్పుడు ఇది ఉంది కదా పెసరపప్పు, ఇది దంచుకున్న మిశ్రమం వేసుకున్నామండి దీనిలో. ఇది కూడా దీంతో పాటు ఫ్రై అవ్వాలి. ఇక నేనైతే ఆయిల్ పోయలేదండి, కొంచెం వేసాను, ఎక్కువగా వేసుకోలేదు ఆయిల్. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇలా కలబెట్టేసుకుని కొంచెంసేపు సిమ్లో పెట్టాలండి. దీన్ని సిమ్లో పెడితే చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు సిమ్లో పెట్టేసేసి కొంచెంసేపు మూత పెట్టేశాను. ఇదిగోండి ఈ పల్లీలండి కొంచెం నేను ఫ్రై చేసుకున్నాను. వీటిని ఇప్పుడు రోట్లో పోసి కొద్దిగా దంచుకున్నాం. ఇలాగా బాగా మెత్తగా అవసరం లేదండి, కొంచెం కచ్చా దంచుదాం. ఇది కూడా పలుగ్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పొట్టుతోనే దంచేస్తాను నేను, పొట్టు కూడా తీయలేదు. అలాగే ఏం చేశాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. దాంట్లో వేసుకుంటే పొడి చాలా రుచిగా ఉంటుంది. తింటుంటే ఎంత బాగుంటుందో అసలు.
ఇదిగండి ఈ విధంగా చేసుకోండి, కచ్చపచ్చగా బాగుంటుందండి. ఇది పల్లీల పొడి. దీన్ని ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇక అయిపోయింది. మెత్తగా దంచితే బాగోదండి ఇది. ఇదిగండి ఇప్పుడు మూత తీసాను. అది సిమ్లో పెట్టాం కదా, అది ఆ విధంగా మగ్గిపోయింది. ఇక ఫ్రై అయిందండి. ఇది ఆ పెసరపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది పల్లీల పొడి తీసుకొచ్చాం కదా, దంచుకుని ఇది వేసేసాను. చాలా రుచిగా ఉంటుందండి పల్లీల పొడి తింటుంటే. కూరలో వేసుకుని కూర అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి మీరు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. కావాల్సినంత మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేనైతే 1 స్పూన్నర వేసుకున్నానండి దీంట్లో. కలబెట్టి కొంచెం సిమ్లో పెట్టుకున్నాము. కొద్దిసేపు మూత పెట్టేసి ఇక కొంచెంసేపు సిమ్లో పెడదామండి. ఇక ఇదిగోండి ఫ్రై అయిపోయింది కూర. కారం వేసిన తర్వాత కొంచెంసేపు అలా పెట్టుకుని ఇక అయిపోయిందండి కూర. ఈ విధంగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి. అరటికాయ ఫ్రై అండి ఇది. అరటికాయ పెసరపప్పు ఫ్రై అండి. ఆ విధంగా చేసుకోండి. ఇప్పుడు గిన్నెలో తీసుకున్నామండి కర్రీ అంతా. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం దీనిపైన. అరటికాయ పచ్చిపప్పు కూర రెడీ అండి. ఈ విధంగా చేసుకోండి, సూపర్గా ఉంటుందండి. బాగుంటుంది తినడానికి. ఇలా చేసుకుని మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మంచిగా చూసి లైక్ కొట్టండి. ఓకేనండి.